దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ప్రతిది కూడా క్షుణ్ణంగా రాసినాడు. దేవునికి ఇష్టలైన వారి గురించి రాసినాడు. దేవునికి అవిధేయులుగా ఉన్న వారి గురించి రాసినాడు. దేవుడికి ఇష్టలుగా ఉంటూ 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 అవిధేయులైన వారి గురించి రాసినాడు. అవిధేయులుగా ఉంటూ ఉంటూ దేవునికి ఇష్టలుగా మార్చబడ్డ వారి గురించి రాసినాడు. చివరికి పేతురు గురించి కూడా పాజిటివ్ రాసినాడు, నెగిటివ్ రాసినాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని దావీదు గురించి అన్న పరిశుద్ధాత్మ దేవుడు దావీదు చేసిన ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసినాడు, డిలీట్ చేయలే. పరిశుద్ధాత్మ దేవుడు పాజిటివ్ నెగిటివ్ బైబిల్ గ్రంథంలో ఉంచటానికి కారణం ఒకటే, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటానికి. బికాస్ వీఆర్ ఇన్ ద ఎండ్ టైం. జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేసే సమయంలో మనం ఏం చేయాలో అది చేద్దాం, ఏమి చెయ్యొద్దో అది మానేద్దాం. We must sacrifice something for God. We must run away from something for the sake of God. కొన్ని విడిచిపెట్టవలసింది విడిచిపెట్టేద్దాం, కొన్ని వాటి నుంచి పారిపోదాం. దేవుడు వద్దన్నవి మానేద్దాం, దేవుడు చెయ్యమన్నది చేద్దాం. డబ్బు లేకపోయినా, జ్ఞానము లేకపోయినా, మనల్ని ఇష్టపడేవారు లేకపోయినా, మనల్ని కష్టపెట్టేవారున్నా, మన లైఫ్ స్టైల్ ఇతరికి నచ్చకపోయినా చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన దినాలివి. ఇంకా భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి. ప్లీజ్, ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్పవలసిన బాధ్యత ఇది.